ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. మిషన్ చాణక్య సర్వేలో సంచలన ఫలితం. మిగతా అన్ని సర్వేలు ఒకటి చెప్తున్నారు, మిషన్ చాణక్య సర్వేలో సంచలన ఫలితం. ఇంతసేపు వెలువడ్డ సర్వేలంతా ఒకటి, మిషన్ చాణక్య సర్వే ఒకటి. మిషన్ చాణక్య సర్వే బీఆర్ఎస్ గెలుస్తోందని చెప్తోంది. సో సంచలన సర్వే మిషన్ చాణక్య సర్వే ప్రకారం బీఆర్ఎస్ 41.6%, బీఆర్ఎస్ కు 41.6% ఓట్లు వస్తున్నట్టుగా మిషన్ చాణక్య సర్వే చెప్తోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 39.43%, అంటే 2% ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టుగా మిషన్ చాణక్య సర్వే చెప్తోంది. పీసీఆర్ నోట్ డౌన్, సోషల్ మీడియా టీమ్ నోట్ డౌన్. మిగతా అన్ని సర్వేల కంటే డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను. 5-6 సర్వేలు నేను ఇప్పటి వరకు స్టార్టింగ్ లోనే చెప్పాను. బీజేపీకి డిపాజిట్ వస్తున్నట్టుగా మిషన్ చాణక్య సర్వే చెప్తుంది. 18.97 డిపాజిట్ కు రావాల్సింది 16 ఓట్లు, 1/6 ఓటు రావాలి, 16% దాటాలి. 16.5 వస్తే డిపాజిట్ వస్తుంది. బట్ ఇక్కడ దాదాపు 19% బీజేపీకి వస్తున్నట్లుగా మిషన్ చాణక్య సర్వే చెప్తుంది. గతంలో దుబ్బాక ఎగ్జిట్ పోల్ ను మిషన్ చాణక్యని ఎగ్జాక్ట్ గా చెప్పింది. డివిజన్ వైజ్ గా కూడా నా దగ్గర మిషన్ చాణక్యకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. షేక్పేట డివిజన్ లో ఆశ్చర్యకరంగా లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజారిటీ వచ్చింది. అజారుద్దీన్ మిగతా అన్ని డివిజన్లో వెనుకబడ్డారు. బట్ షేక్పేటలో ముస్లిం ఓటు అవుట్ రైట్ గా అజారుద్దీన్ కు పడింది, క్యాండిడేట్ ముస్లిం కావడం వల్ల. షేక్పేటలో బీఆర్ఎస్ కి లీడింగ్ ఇస్తున్నారు, 38.68% ఓట్లు. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 37.98 స్వల్ప ఆధిక్యత ఇస్తున్నారు. బీజేపీకి ఇక్కడ సిగ్నిఫికెంట్ గా 23.34% ఓట్లు ఇస్తున్నారు. అక్కడ మైనారిటీ ఓటు ఎట్లా ఉంటుందో హిందూ ఓటు కొంత బీజేపీ వైపుగా ఉన్నట్టు హైయెస్ట్ ఇక్కడ షేక్పేట్ డివిజన్ లోనే బీజేపీకి మనకు ఎందుకంటే ఓటు పర్సెంటేజ్ కనిపిస్తుంది. యూసఫ్ గూడాలో కాంగ్రెస్ అవుట్ రైట్ మెజారిటీ ఉంది. నవీన్ యాదవ్ సొంత డివిజన్ 47.72% కాంగ్రెస్ కి అయితే, బీఆర్ఎస్ 37.54%, బీజేపీ 14.74%. దాదాపు 10% యూసఫ్ గూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కనిపిస్తుంది. బోరబండలో మాత్రం బీఆర్ఎస్ కు అబ్సల్యూట్ మెజారిటీ మనకు బోరబండ డివిజన్ లో కనిపిస్తుంది. మిషన్ చాణక్య సర్వే ప్రకారం 51.38% బీఆర్ఎస్ కు బోరబండలో ఇస్తే కాంగ్రెస్ పార్టీకి 27.5%. సో బోరబండ డివిజన్ లో వచ్చిన చాలా పెద్ద మెజారిటీ 24% మెజారిటీ. ఒకవైపు గ్రాఫిక్స్ టీమ్ డివిజన్ వైజ్ గా కూడా ఉంటే గిట్ట పబ్లిష్ చేయండి, డివిజన్ వైజ్ కూడా ఉంటే పబ్లిష్ చేయండి. డివిజన్ వైజ్ కూడా పంపించాము. 51% బీఆర్ఎస్ కు బోరబండ డివిజన్ లో ఉంటే కాంగ్రెస్ కు 27.5% మాత్రమే ఉంది. బీజేపీకి ఇక్కడ 21% ఓట్లు ఇస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో బీఆర్ఎస్ కు చాలా ఎక్కువ మెజారిటీ మిషన్ చాణక్య చూపిస్తుంది. 48% ఎర్రగడ్డ డివిజన్ లో బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ 33.7%, బీజేపీ 17.86%గా మిషన్ చాణక్య సర్వే చూపిస్తుంది. ఇక వెంగళరావు నగర్ డివిజన్ లో కూడా మనకి బీఆర్ఎస్ కి ఆధిక్యత చూపిస్తున్నారు వీళ్ళు. 47.13 వెంగళరావు నగర్ లో, కాంగ్రెస్ పార్టీ 31.56, బీజేపీ 21.3% వెంగళరావు నగర్ లో చూపిస్తున్నారు. ఇక రహమత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి లీడింగ్ చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 45.27% రహమత్ నగర్ లో ఉంటే బీఆర్ఎస్ కి 37.9%, బీజేపీ 16.7% ఓట్లు రహమత్ నగర్ లో చూపిస్తున్నారు. రహమత్ నగర్ లో కాంగ్రెస్ కి క్లియర్ ఎడ్జ్ కనిపిస్తుంది. సోమాజిగూడలో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. సోమాజిగూడలో 38.04 కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 41.72, కొంత స్వల్ప ఎడ్జ్ బీఆర్ఎస్ కుంది. బీజేపీ 20% ఓట్లు చూపిస్తున్నారు. యావరేజ్ గా చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 39.43%, బీఆర్ఎస్ 41.6, బీజేపీ 18.97. ఇది మిషన్ చాణక్యకు సంబంధించిన సర్వే ఫలితాలు. ఓవరాల్ గా 2% ఎడ్జ్ లో
బీఆర్ఎస్ ను మిషన్ చాణక్య చూపిస్తుంది. మిషన్ చాణక్య దుబ్బాక ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్గా గతంలో పనిచేసిన పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి టోటల్ ఓటింగ్ పర్సెంటేజ్ 48.24%. ఇప్పటి వరకు ఎన్నిక వెలువడిన ఉన్న వాటిలో అత్యంత తక్కువ ఇప్పటి వరకు బై ఎలక్షన్ జరిగిన చోట్ల అత్యంత తక్కువ మనకి ఇక్కడ జూబ్లీహిల్స్ లో మాత్రమే కనిపిస్తుంది. మిగతా 8 రాష్ట్రాల్లో కూడా 70% పోలింగ్ దాటిన పరిస్థితి. అయితే మిషన్ చాణక్య సర్వే మాత్రం సంచలనం. 2% లీడింగ్ 39.43 కాంగ్రెస్, బీఆర్ఎస్ 41.6, బీజేపీకి హైయెస్ట్ గా ఈ సర్వేని చూపిస్తుంది. డిపాజిట్ కూడా బీజేపీకి వస్తుందని మిషన్ చాణక్య సర్వే చెప్తోంది. డివిజన్ వైజ్ నేను ఇంతకుముందు చెప్పాను, డివిజన్ వైజ్ మరొకసారి రిపీట్ చేస్తాను. ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే డివిజన్ వైజ్ మనకి మిషన్ చాణక్య సర్వే ప్రకారం షేక్పేటలో హోరాహోరీ పోరు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య 1% గ్యాప్ మాత్రమే ఉంది. యూసఫ్గూడలో కాంగ్రెస్ అబ్సల్యూట్ గా ఉంది, 11% మెజారిటీ కనిపిస్తుంది. బోరబండ డివిజనే టర్నింగ్ పాయింట్, 24% ఓట్ల మెజారిటీ బోరబండ డివిజన్ లో బీఆర్ఎస్ కు మిషన్ చాణక్య ఇచ్చింది. ఎర్రగడ్డలో కూడా 15% మెజారిటీ బీఆర్ఎస్ కు ఇచ్చింది. వెంగళరావు నగర్ లో 16% మెజారిటీ బీఆర్ఎస్ కు మిషన్ చాణక్య ఇచ్చింది. రహమత్ నగర్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 8% డిఫరెన్స్ కనిపిస్తుంది, క్లియర్ ఎడ్జ్. సోమాజిగూడలో కూడా బీఆర్ఎస్ కి ఇస్తుంది. సో ఇది నాకు చూస్తే గనక హిందూ ఓటర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అంటే బోరబండలో కానీ, ఎర్రగడ్డలో కానీ, వెంగళరావు నగర్లో కానీ, సోమాజిగూడలో బీఆర్ఎస్ ఆధిక్యత కనిపిస్తుంది. ముస్లిం ఓటర్స్ ఉన్న రహమత్ నగర్లో క్లియర్ ఎడ్జ్ కాంగ్రెస్ పార్టీకి చూపించారు. అదేవిధంగా షేక్పేటలో కూడా టైట్ ఫైట్ చూపించారు. సో హిందూ ముస్లిం ఓటు పోలరైజేషన్ ఏమైనా జరిగిందా? అక్కడ బీజేపీ కూడా సిగ్నిఫికెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ మనకు కనబడుతుంది. మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు.